హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏకే ట్రావెలర్. మనమైతే ఇప్పుడు దుల్పేట్ ఫేమస్ కళాకారు అయిన సుందర కళాకారు వాళ్ళ వర్క్ షాప్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఆల్మోస్ట్ అయితే అన్ని పెయింటింగ్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఒక్కొక్క వినాయకుని అయితే డీటెయిల్ గా చూసుకుందాం. వీడియో మాత్రం తప్పకుండా లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. కొత్త వారిని చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. చలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ మనం సుందర కళాకారులోకి ఎంటర్ కాగానే లెఫ్ట్ సైడ్ లో అయితే మనకి ఉగ్ర నరసింహస్వామి అవతారంలో ఉన్న వినాయకుడు అయితే ఉంటాడు. ఈ వినాయకుని అయితే స్పెషల్ ఆర్డర్ మీద అయితే తయారు చేశారు. మనకి నరసింహస్వామి వెనకాల అయితే నాగపాములు అయితే ఉన్నాయి. కింద చూసినట్టయితే మనకి భక్త ప్రహ్లాదుడు అయితే ఉన్నాడు. మనం పురాణంలో అయితే వినే ఉంటాం, భక్త ప్రహ్లాదుడు అయితే నరసింహస్వామిని ఆరాధిస్తూ ఉంటాడు. ఆ థీమ్ లో అయితే కాన్సెప్ట్ అయితే తీసుకొచ్చారనమాట ఈ దుల్పేట్ సుందర కళాకారు వాళ్ళు. నెక్స్ట్ అయితే దాని పక్కన ఉన్న వినాయకుడు అయితే చూసుకోండి, కార్తికేయ స్వామి థీమ్ లో అయితే వినాయకుడు అయితే తయారు చేశారు. పైన చూసుకున్నట్టయితే కార్తికేయ స్వామి ఉన్నాడు, కింద అయితే నెమలి వాహనం అయితే ఉంది. వినాయకుడు అయితే నెమలి మీద కూర్చొని గదని అయితే చేతిలో పట్టుకొని ఉన్నాడు. కిరీటం పైన చూసుకున్నట్టయితే బ్యాక్ డ్రాప్ డిజైన్ కూడా చాలా బాగుంది. అండ్ అలాగే ఈ వినాయకుడికి పంచా ఇంకా కండువా అవన్నీ అయితే రియల్ క్లాత్ అయితే పెట్టారనమాట. రియల్ క్లాత్ అయితే చేశారు. సో ఇది కూడా చాలా డిఫరెంట్ స్టైల్లో అయితే ఉంది. సో చూడండి, ఇదైతే రియల్ క్లాత్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ వినాయకుడిని చూసుకున్నట్టయితే మనకి సూర్య భగవానుడు అవతారంలో అయితే దర్శనం అయితే ఇస్తున్నాడు. ఈ వినాయకుడికి లెఫ్ట్ హ్యాండ్ అయితే కమలం పువ్వు అవుతుంది, రైట్ హ్యాండ్లో అయితే శంఖం అవుతుంది. ఈ వినాయకుడు అయితే మనకి 15 ఫీట్స్ అయితే ఉందన్నమాట. ఈ వినాయకుడు తొండం మీద చూసుకున్నట్టయితే డిజైన్ కూడా సూపర్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఈ వినాయకుడిని చూసుకున్నట్టయితే వన్ ఆఫ్ ద మోస్ట్ ట్రెండింగ్ దుల్పేట్ సుందర కళాకార్ 2025 అనమాట. ఈ వినాయకుడు అయితే చాలా డిఫరెంట్ స్టైల్లో ఉన్నాడు. ఈ వినాయకుడు ఇట్లాంటి వినాయకుడు అయితే ఇప్పటిదాకా ఎక్కడైతే తయారు చేయలేదు. చూసుకున్నట్టయితే ముక్కోటి దేవతలు అయితే దర్శనం ఇస్తారన్నమాట. తొండం మీద చూసుకున్నట్టయితే జగన్నాథ స్వామి, శివుడు, లెఫ్ట్ సైడ్ ఇయర్, రైట్ సైడ్ ఇయర్లు అయితే అమ్మవార్లు ఉన్నారు. ఇక్కడ కింద చూసుకున్నట్టయితే నరసింహస్వామి, హనుమంతుడు, రాముడు, అన్ని దేవతలు అయితే ముక్కోటి దేవి దేవతలు అయితే ఉన్నారు. ఇక్కడ చూసుకున్నట్టయితే లెఫ్ట్ సైడ్ ఫింగర్స్ మీద కూడా దేవి దేవతలు అయితే ఉన్నారు. ఈ వినాయకుడు అయితే సింపుల్ గా కూర్చొని అయితే ఉన్నాడు ధ్యానం చేస్తున్నట్టయితే. ఈ వినాయకుడు లెఫ్ట్ సైడ్ అయితే మనకి 3 పాములు అయితే ఉన్నాయి, పైథాన్ స్నేక్స్ అయితే ఉన్నాయి అనమాట. ఆ స్నేక్స్ కూడా చూస్తున్నట్టయితే దగ్గర నుంచి చూస్తే రియల్ గా స్నేక్స్ అయితే ఉన్నట్టు అనిపిస్తుంది. ఈ వినాయకుడు మనకైతే 18 ఫీట్స్ దాకా అయితే ఉంటుంది. ప్రైసెస్ కావాలంటే మీరు అయితే కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే వన్ ఆఫ్ ద టాలెస్ట్ వినాయకుడు అనమాట. ఈసారి ఈ దుల్పేట్ సుందర కళాకారులో టాలెస్ట్ వినాయకుడు ఐరావతం థీమ్తో అయితే తీసుకొచ్చారు. తొండం మీద చూసుకున్నట్టయితే మనకి దత్తాత్రేయ మహారాజ్ అయితే మనకి దర్శనం అయితే ఇస్తున్నాడు. అండ్ అలాగే చూసుకున్నట్టయితే తొండంలో అయితే 3 తొండంలు అయితే వచ్చినాయి. దంతంలు కూడా చూసుకోండి, 2 సేమ్ దంతాలు అయితే ఉన్నాయి. ఇంకా మన చెవు దగ్గర చూసుకోండి, డిజైన్ కూడా చాలా బాగా వచ్చింది, కిరీటం డిజైన్ కానీ. ఈ వినాయకుడు వచ్చేసి మనకి 25 ఫీట్స్ అయితే ఉంటుంది. లెంత్ 25 ఫీట్స్, విడ్త్ ఏమో 18 ఫీట్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి పక్కన ఇంకొక వినాయకుడు అయితే చూసుకోండి. ఈ వినాయకుడు అయితే కొంచెం డిఫరెంట్ స్టైల్లో అయితే ఉన్నాడు, స్టాండింగ్ పొజిషన్ లో అయితే ఉన్నాడు. జ్యువెలరీ వర్క్ మొత్తం చూసుకోండి, గోల్డ్ కలర్ అయితే డిజైన్ చాలా బాగా వచ్చింది. లెఫ్ట్ సైడ్ లో చూసుకుంటే కింద మనకి పులి కూడా ఉంది. పైన కిరీటం కానీ కింద పంచ కానీ కలరింగ్ చాలా బాగా ఇచ్చారనమాట. దాని పక్కన చూసుకుంటే మనకి ఇంకొక వినాయకుడు అయితే చూసుకోండి, మనకి పండరినాథుడు అవతారంలో అయితే దర్శనం అయితే ఇస్తున్నాడు అనమాట. మొత్తం చూసుకున్నట్టయితే పండరినాథుడు ధరించిన జ్యువెలరీ అయితే మొత్తం కుందన్ వర్క్ తో అయితే ధరించాడు అనమాట. పక్కన చూసుకున్నట్టయితే 2 చేపలు అయితే ఉన్నాయి. ఈ వినాయకుడు వచ్చేసి మనకి 18 ఫీట్స్ అయితే ఉంటుంది అనమాట. ఈ వినాయకుడు అయితే ఇంకా బుక్ కాలేదు, ఎవరికైనా కావాలంటే ముందే వచ్చేసి బుక్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఈ వినాయకుడు చూసినట్టయితే మనకి రామ్ సేన అనే కాన్సెప్ట్ అయితే క్రియేట్ చేశారనమాట. ఈ వినాయకుడు చూసుకోండి మొత్తం మహారాష్ట్రలో అయితే కూర్చొని ఉన్నాడు. ఈ వినాయకుడు వచ్చేసి 12 ఫీట్స్ ఉంటుంది అనమాట. ఇంకా బ్యాక్గ్రౌండ్ తో కలిపి 14 ఫీట్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ వినాయకుడు చూసుకున్నట్టయితే ఈ వినాయకుడు అయితే బ్యాక్గ్రౌండ్ అయితే సూపర్ ఉంది. ఈ వినాయకుడికి అయితే మొత్తం 8 చేతులు అయితే ఉన్నాయి అనమాట. ఈ వినాయకుడిని కుందన్ వర్క్ కానీ డ్రెస్సింగ్ కానీ చాలా బాగా అయితే వచ్చిందనమాట. మీకైతే ఇలాంటి వినాయకులు కావాలంటే మీరు ముందే వచ్చి బుక్ చేసుకోండి. సో ఈ వీడియో ఇచ్చిన వాళ్ళు తప్పకుండా అందరూ సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నా. నచ్చితే వీడియో అయితే లైక్ చేసుకోండి. చలో నెక్స్ట్ వీడియో అయితే కలుసుకుందాం.